హాయ్ హలో నమస్తే, నేను మీ కేపీ. వెల్కమ్ టు బల్గం స్టూడియో. ఆయన కవిత్వం కత్తులతో కోలాటం వేయదు, సీదాగా మానవ జీవితంలో ఏం జరుగుతుందో అదే చెప్తుంది. ఆయన ఉద్యమ కాలం నుంచి కవిత్వం రాస్తూ ఇప్పటికీ ఎన్నో పుస్తకాలు వేసిండు. ఎంతో మంది యువ కవులకు ఆదర్శంగా నిలుస్తూ అనేక రచనలు చేస్తున్న వనపర్తి జిల్లా అమరచింతకు చెందిన ఉప్పరి తిరుమలేష్ గారితో బలగం స్టూడియో ముచ్చట. నమస్తే తిరుమలేష్ గారు, వెల్కమ్ టు బల్గం స్టూడియో. మీరు ప్రముఖ యువ కవిగా పేరు పొందిరు కదా, అయితే మీరు ఎక్కడ చదివారు, మీ ఊరేది, మీ పుట్టు పూర్వతరాలు గాని, మీ కుటుంబం గాని, దాని గురించి మొత్తం ఒకసారి మీ మాటల్లో చెప్పండి. నమస్తే కేపీ. నా పేరు వచ్చేసి ఉప్పరి తిరుమలేష్. మాది అమర్చింత, అంటే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో అమర్చింత అనేటువంటిది ఒక విలేజ్. కొత్త జిల్లాల ఏర్పాటులో వనపర్తి జిల్లాలో అమర్చింత మండల కేంద్రంగా వచ్చింది. నేను అమర్చింతలోనే ఉంటుండేవాడిని. మా అమ్మ మా నాన్నలు వచ్చేసి, మా నాన్న పేరు పెద్ద వెంకటరాములు, అమ్మ పేరు నారాయణమ్మ. మేము మొత్తం నలుగురం సంతానం. ఒక చెల్లి, ఆమెను కర్నూలుకి ఇచ్చాము. ముగ్గురిట్లో అంటే ఇంట్లో పెద్దవాడిని నేనే. నా బాల్యంలో విద్యాభ్యాసం మొత్తం కూడా పాఠశాల స్థాయి మొత్తం కూడా అమర్చింతలోనే అయిపోయింది. ఇంటర్మీడియట్ వచ్చేసి కొత్తకోట మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉండి ఇంటర్మీడియట్ డిగ్రీ అక్కడే చదువుకున్నా. తర్వాత వచ్చేసి పీజీ వచ్చేసి ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఏ తెలుగు కంప్లీట్ చేసిన. ఆ తర్వాత ప్రైవేట్ ఉపాధ్యాయునిగా, అంతకంటే ముందు నుంచే నాకు ఈ సాహిత్యం పైకి రచనలు చేస్తూ వస్తూ ఉన్నా. మీ సాహిత్యం దేని గురించి ఉంటుంది ఎక్కువగా? అంటే ఏ అంశాల మీద రాస్తుంటారు? అంటే సామాజిక కోణాలా, లేదంటే ఆధ్యాత్మికమా, ఎటువంటి ఏ దీని మీద రాస్తుంటారు మీరు? నేను ఇంతవరకు వచ్చినటువంటి నా 7 పుస్తకాలు, ఒకటి కవితా సంకలనం. ఓకే. వీటన్నిటిని కూడా ఒకసారి మీరు చూసినట్లయితే అన్ని అన్ని రకాల అంశాలపైన కవిత్వం ఉంది. అంటే ఒక లౌకికత్వం కాకుండా, అంటే ముఖ్యంగా నేను వచ్చినటువంటిది కార్మిక కుటుంబం కాబట్టి కార్మికుల ఎత్తలకు సంబంధించినటువంటి కవిత్వం మాత్రమే రాశాను. సందర్భానుసారంగా గుర్తుకొచ్చింది కూడా కవిత్వం రాయడం నా లక్ష్యం. నేను ఏదైనా అకేషన్ ఉంది అంటే అది మంచి గాని చెడు గాని దాన్ని సమాజానికి ఎత్తి చూపడానికి ఒక అస్త్రంగా కవిత్వాన్ని మార్చుకున్న తప్ప అనుభూతికి మాత్రం నేను కవిత్వాన్ని ఎప్పుడు మార్చుకోలేదు. సమాజంలో ఎత్తుపల్లాలను సమం చేయాలి అంటే కవిత్వం ఒకటే ఆయుధం. ఎందుకంటే ధనికుణ్ణి కొట్టాలి అంటే ధనబలం ఉండాలి అని కొంతమంది అన్నారు. నేనేమనుకున్నా అంటే ధనికుని మెడలు వంచాలంటే కవిత్వం కూడా వంచొచ్చు, అది కవిత్వం ద్వారానే సాధ్యం అవుతుందని ఒక లక్ష్యంతోనే కవిత్వం వైపుకు అడుగులేశాను. దాంట్లోనే రాస్తూ వస్తున్నా. అయితే మీకంటే ముందు మీ ఇంట్లో ఎవరైనా సాహిత్య రంగంలో ఉన్నారా, లేదంటే మీ పూర్వీకులు అంటే మీ నాన్న గాని, మీ తాత గాని, వారు ఏ పని చేసేవారు? అసలు మా ఇంట్లో వాళ్ళు చదువుకున్నదే లేదు. ఆహా. మా తాత చదువుకోలేదు. మా తాత ఉప్పర్ రాజన్న, మా తాత వాళ్ళ తాత రాయన్న, వీళ్ళెవ్వరు కూడా చదువుకోలేదు. మా ఇంట్లో చదువుకున్నటువంటి వాళ్ళు లేనే లేదు. నా తవరే స్టార్ట్ అయింది. మా చిన్నాన్న మాత్రం మా నాన్న వాళ్ళ చిన్న తమ్ముడు 2వ తరగతి 3వ తరగతి వరకు చదివిండు అని చెప్పి నేను మాత్రం చూడలేదు. ఎవరు చదువుకోలేదు. నేను నా చదువు సాగనికి ప్రధానమైన కారణం మా అమ్మమ్మ వాళ్ళు. మా అమ్మ వాళ్ళ అన్న వాళ్ళ పిల్లలందరూ కూడా ఉన్నత పొజిషన్ లో ఉంటే వాళ్ళ నుంచి నేను చదువుకోవాలని నేర్చుకున్నా. నిజంగా ఆ చదువుకున్నందుకే నాకు సాహిత్యం అబ్బింది. మా ఇంట్లో వాళ్ళు ఎవరు చదువుకోలేదు. ఓకే. ఇక సాహిత్యం నాకు రావడం అనేటువంటిది మా వంశంలో ఎక్కడి నుంచి లేదు, నా నుంచి మొదలైంది. కానీ నా జాతిలో మాత్రం నన్నెచోళుడు అనేటువంటి వాడు సగరుడు. మేము ఉపరులం కాబట్టి సగర చక్రవర్తి వారసులం. నన్నెచోళుడు కుమార సంభవంలో తన యొక్క కవితా ప్రశస్తిలో చెప్తూ, అంటే రచయిత యొక్క ప్రశస్తిలో చెప్తూ ఆయన సగరుడు అని చెప్పుకున్నాడు. నేను అనుకుంటున్నా ఆ సగర చక్రవర్తి వంశంలో జన్మించాను కాబట్టి అక్కడి నుంచే మాకు జీన్స్ వచ్చినవేమో అనుకుంటున్నా. అంతేగాని మా నాన్న నుంచి మా తాతల నుంచి చదువుకున్న వాళ్ళు ఎవరూ లేరు. మా నాన్నకు పుట్టినటువంటి మా తాతకు ముగ్గురు కొడుకుల్లో, ఆ ముగ్గురు కొడుకుల్లో కూడా చదువుకున్న వాళ్ళంటే మా నాన్నకు పుట్టిన వాళ్ళం మేమే ముగ్గురమే చదువుకున్నాం. విద్య లేని కుటుంబం నుంచి వచ్చిన మీరు సాహిత్య రంగంలో ఏ విధంగా రాణిస్తున్నారు? సాహిత్య రంగంలో రాణించడము అంటే అక్షర జ్ఞానం తెలిసిన తర్వాత, ముఖ్యంగా నాకు సాహిత్యం అవ్వడానికి ప్రధాన కారణం మా ఊరు. ఓకే. నేను చదువుకున్నటువంటి పాఠశాల. అప్పట్లో ప్రైవేట్ స్కూల్స్ లేవు. లిటిల్ ఫ్లవర్ పబ్లిక్ స్కూల్ అని ఒక చిన్న స్కూల్. ఆ స్కూల్లో జ్ఞానం పొంది ఈరోజు రాష్ట్ర స్థాయిలో పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్న సాయి చంద్ మాకంటే 1 year సీనియర్, ఆయన జూనియర్ నేను. ఓకే. ఆ పాఠశాలలో చదవడమే మాకు ఒక అదృష్టం. ఎందుకంటే ముఖ్యంగా చెప్పాలి అంటే సభముఖంగానే చెప్పేద్దాం, అక్కడ కమ్యూనిజం అనేటువంటిది మా ఊర్లో అద్భుతంగా ఉంటుంది. ఆ భావజాలాలే నీ సాహిత్యం వైపుకు, ప్రశ్నించేటువంటి ధోరణి వైపుకు తీసుకొచ్చినాయి. ఆ ప్రశ్నించే ధోరణి తర్వాత కాలంలో కవిత్వంగా మారింది. అయితే ఈ సమాజంలో కొన్ని వర్గాలు సాహిత్యం గాని, విద్య గాని మాకే సొంతం అనే విధంగా నేటికి కొన్ని వర్గాల వారిని ఈ రంగం వైపు రానియకుండా చేస్తున్నారు. అటువంటి వివక్ష మీరేమైనా ఎదుర్కొన్నారా? ఇప్పటికీ కూడా ఎదుర్కొంటారు. చాలా కార్యక్రమాలకు కొన్ని వర్గాల వారిదే ఆధిపత్యం. కొన్ని వర్గాల వారు రాసినటువంటి కవిత్వానికి ఆహా ఊహోలు, మిగతా వారు రాసినటువంటి కవిత్వానికి ఆహా ఊహోలు ఉండవు. అది ఎంత మంచి కవిత్వము పండినప్పటికీ కూడా కనీసం సూచనాప్రాయంగా ఒక లైక్ బటన్ కూడా లేనటువంటి స్థితి ఉంది. అంటే
ఈ తర్వాత కాలంలో ఒక వర్గమే రాయాలన్నా నిజంగా చెప్పాలంటే ఇలాంటి విషయం పైనే కవిత్వం అంటే 2 అక్షరాలు 3 పాదాలు కాదు అని నేను ఒక విషయాన్ని చెప్పాను. అంటే మీదే కాదు కవిత్వం, మీ హక్కు కాదు, మీకు పేటెంట్స్ రైట్స్ ఎవరు ఇవ్వలేదు, వాళ్ళకి రైట్స్ ఎవరు ఇవ్వలేదు. కాబట్టి అలాంటి వారిపైనే నిజంగా కూడా చాలా ఎదుర్కొన్నాం, ఇప్పటికి కూడా ఎదుర్కొంటున్నాం. కానీ ఏనాటికైనా కవిత్వం అందరిది అనేటువంటిది నిరూపించేంత వరకు కొనసాగుతూనే ఉంటుంది సాహిత్య ప్రస్థానం. మీరు ఈ సాహిత్య రంగంలోకి అడుగుపెట్టినప్పుడు మీకు అండగా ఎవరు నిలబడ్డారు? ఫస్ట్ లో నుంచి అయితే నేను సాహిత్యంలో తప్పటడుగులేస్తూ వాట్సాప్ సమూహం రాకంటే ముందు చాలా కవిత్వం రాశాను. ఆ కవిత్వం అని తొలకరిజల్లు పుస్తకంలో తీసుకొచ్చాను. తప్పటడుగులేస్తూ సాహిత్యంలో నిలదొక్కుకుంటున్నటువంటి అంటే ప్రయాణం మొదలవుతున్నప్పుడే వాట్సాప్ సమూహంలో నుంచి మొట్టమొదటిసారిగా పాలమూరు సాహితీ నాకు పరిచయం అయింది. ఓకే. పాలమూరి సాహితీలో నుంచి నాకు బాగా పరిచయమైనటువంటి వ్యక్తి బోల యాదయ్య. ఆ తర్వాత ఆ సాహితీ నిర్వాహకుడు గౌరవనీయులు భీంపల్లి శ్రీకాంత్ సార్, వారి అండదండలతో స్టార్టింగ్ లో నేను తప్పటడుగుల నుంచి సాహిత్యానికి నేర్చుకుంటూ ముందుకొచ్చిన. ఆ తర్వాత కాలంలో అట్లా ముందుకెళ్తుంటే వనపట్ల సుబ్బన్న. అంటే నేను రాసినటువంటి ప్రక్రియలు ఉన్నాయి కొన్ని. నేను మొగ్గలు రాశాను, నానీలు రాశాను, వచన కవిత్వం రాశాను, బాల సాహిత్యం రాశాను, నాటకాలు రాశాను, పాటలు రాశాను. ఇవి ఒకరొకరు ఇన్స్పైర్ తీసుకొని రాసుకుంటూ వెళ్ళిన. అంటే నిజంగా కూడా సాహిత్యం వైపుకు నాకు అండగా నిలిచిందంటే పాలమూరు సాహితీ. మీరు ఎక్కువ కవిత్వం గురించే చెప్తున్నారు కదా, కథలు ఏమన్నా రాసిందా? నేను ఇప్పటిదాకా అంటే కథలు అంటే బాల సాహిత్యం రాశాను, ఒక 10 రాశాను, 10-15 దాకా రాశాను. ఒక 4 మాత్రం పత్రికల్లో వచ్చినవి. నాకు ఒక ఆలోచన ఉంటది, ఎందుకంటే ఈ సమాజంలో మనం రాసి పెట్టిన దాన్ని ఎవరు ఎంకరేజ్ చేసే వాళ్ళు లేరు. నేను రాయడము, పత్రికలకు పంపించడము, అప్పుడు అక్కడ నుంచి ఏమైనా రెస్పాన్స్ వస్తే వాటిని మాత్రమే, మీరు నా ఫేస్బుక్ ను పరిచయం చేసినా అవి మాత్రమే కనిపిస్తాయి. ఒక 4 కథలు మాత్రం వచ్చాయి. అది ఈనాడు సండే మ్యాగజైన్ లో పక్షులు ఎగిరాయి. ఈ కథ యొక్క ఇతివృత్తం ఏంటిదంటే, ఉచిత పథకాలు ఇచ్చి ప్రభుత్వాలు అంటే ఏ గవర్నమెంట్ అయినా ప్రజలను ఏ విధంగా చేస్తున్నటువంటి వ్యంగ్యాస్త్రంగా ఆధారంగా రాసినటువంటిదే పక్షులు ఎగిరాయి అనేటువంటి కథ. ఆ తర్వాత విద్యార్థులకు మోటివేషన్ సంబంధించి అబద్ధాలు ఆడకునేటువంటి విషయంలో నేను ఒక ప్రైవేట్ టీచర్గా క్లాస్లో చూసినటువంటి రియల్ స్టోరీని కథగా రాస్తే వెలుగు పేపర్ వాళ్ళు వేశారు. ఇట్లా వచ్చాయి. ఇవి అయితే ముద్రణలో ఉన్నాయి, అంటే పత్రికల్లో ముద్రించబడ్డాయి. 10 కథలు అయితే బాల సాహిత్యంలో ఉన్నాయి. అది కూడా ఒక పక్షులు ఎగిరాయి అనేటువంటి పేరుతోనే ఒక పుస్తకంగా తేవడం కోసం ప్రయత్నం చేస్తున్నాం. అయితే మీ సామాజిక వర్గం పేరున అంటే ఉప్పర అని పెట్టుకున్నారు కదా, ఈ సమాజానికి ఉప్పర వర్గ వాళ్ళు చాలా ఇచ్చారు. అంటే గతంలో. ఇప్పుడు ఉప్పరుల స్థానం ఎక్కడ ఉందంటారు నేటి సమాజంలో ఉప్పరుల స్థానం అనేటువంటిది లేదు. ఏ ప్రభుత్వం కూడా ఎవరు కూడా పట్టించుకోవట్లేదనే ఉద్దేశంతోనే నేను మెట్నా అనేటువంటి ఒక దీర్ఘకావ్యాన్ని తీసుకోవడం రావాలి, అంటే మా అస్తిత్వానికి సంబంధించి. ఓకే. అసలు ఈ రోజు ఒక గుడి నుంచి బడి దాకా కట్టింది మేమే, ఓకే. పార్లమెంటు కట్టింది మేమే, అసెంబ్లీ కట్టింది మేమే, కానీ ఎక్కడ మా పేరు పలకరు, మా అస్తిత్వాన్ని చెప్పరు. ఇంకొకటి, ఈ ప్రపంచీకరణ తర్వాత మా వృత్తి అనేటువంటిది అందరికీ వృత్తిగా మారింది, మాకు జీవన వృత్తి లేకుండా పోయింది. అప్పటికి కూడా మమ్మల్ని పట్టించుకునేటువంటి స్థితిలో లేరు. కాబట్టి చాలా రోజులు ఆలోచించి పుట్టిన జాతికి ఏదైనా ఒకటి చేయాలి. పుట్టినటువంటి జాతి అంటే మరి ఇక్కడ ఒక వర్గాన్ని ఉద్దేశించి అనడం కాదు, ఒక రచయితగా నేను పుట్టినటువంటి నా జాతి కోసం నేను ఏమైనా చేయాలని చెప్పేసి ముఖ్యంగా ఈ మెట్నా అనేటువంటి దీర్ఘ కవితాన్ని తీసుకొచ్చాను. దీంట్లో మొత్తం వచ్చేసి 20 టాపిక్స్ ఉంటాయి. తాపీపల్లెం మెట్నా మా తాతలు మాకిచ్చిన ఆస్తి, ఒళ్ళెంగుండు దారం మా జాతికి మొల్దారం. నిజంగా కూడా ఎవరైనా తాపి పట్టుకొని పని చేయగలుగుతారేమో గానీ మెట్నను పట్టుకొని గోడలు మాత్రం కట్టేది ఒక ఉప్పరుడు మాత్రమే కట్టగలుగుతాడు అనేటువంటి విషయంలోనే. అందుకే దీర్ఘ కవిత మొత్తము కూడా నాన్న చేస్తున్నటువంటి పనిని, ముఖ్యంగా కవిత్వం రాయడానికి ప్రధాన ఉద్దేశం ఏంటిది సార్ అంటే, నేను చిన్నప్పుడు పని చేసినా నాకు పని వచ్చు. ఓకే. తాతతో పాటు నాన్నతో పాటు నేను మా ఊళ్ళో పనికి పోయి 15 రూపాయలు కూలి, 12 రూపాయలు ఇస్తారు. 2000 సంవత్సరంలో ఎస్ఎస్సి అయిపోయింది. అంతకంటే 5 సంవత్సరాలు అంటే 95 నుంచి 96 నుంచి నేను మా అమ్మ మా నాన్నతో పాటు కలిసిపోతే 12 రూపాయలు 13 రూపాయలు ఇచ్చేటువంటి వారు. అట్లా పెళ్ళగోడ కట్టడము, రాయిగోడ కట్టడము, ప్లాస్టింగ్ చేయడము, చెత్తులు వేయడము. అంటే ఇప్పుడు చెత్తులు ఇస్తున్నారు, అప్పుడు చెత్తులు లేవు, అన్ని బండపరుపేసి దానిపైన బండలు వేసి దానిపైన మట్టేసేటువంటి వాళ్ళం, దాన్ని మేల్ముద్ద అని పిలుస్తాం. అటువంటి పనులన్నీ చేసినటువంటి కూడా అనుభవాన్ని తీసుకొని అదే ఒక కవిత్వంగా మలచాలి అనేటువంటి ఉద్దేశంతోనే ఈ మెట్నా అనేటువంటి దీర్ఘ కవితను తీసుకురావడం. దీంట్లో 4 పార్ట్స్ ఉంటాయి. ఫస్ట్ పార్ట్ వచ్చేసి మా యొక్క పనిముట్లు, రోడ చెక్క అయితే ఏమి, తాపి అయితే ఏమి, ఆ తర్వాత అన్ని రకాల పనిముట్ల గురించి. ఆ తర్వాత రెండో పార్ట్ వచ్చేసి మా చరిత్ర,
అంటే మేము శ్రీరాముని వారసులము. నేను చరిత్ర గురించి ఎక్కువగా చెప్పదలుచుకోలే. అది ఎందుకంటే ఆధారాలు లేని చరిత్ర గురించి కొన్ని ఆధారాలు ఉన్నాయి, పూర్తిగా లేవు. ఆ తర్వాత మా అస్తిత్వం, పార్లమెంటు కట్టినాం, పార్లమెంటు గోడలు ఈ రోజు అడుగుతున్నాయి. దీన్ని కట్టిన గోడెలో పోసినటువంటి ఆ మేస్త్రి ఈ అసెంబ్లీలో, ఈ పార్లమెంట్ లో ఎందుకు కూర్చోవడం లేదు అని. కాబట్టి ఆ బాధలన్నీ కూడా చెప్పినటువంటిదే నా మెట్నా దీర్ఘ కావ్యం. అయితే ఇప్పుడు మీ సామాజిక వర్గం రాజకీయంగా ఎదగాలని మీరు కోరుకుంటున్నారా? 100% రాజకీయంగా ఎదగాలి అంటే ఏదో అయిపోవాలని కాదు. మావాడు అందుట్లో ఒకడుంటే ఆ చట్టాలలో మా పేరు ఉంటుంది, మాకు కూడా పథకాలు అందుతవి. ఓకే. అంటే మా జాతి కూడా కాస్త 100% కాకపోయినా 10% ఇప్పుడు 0% లో ఉన్నాం మేము. కానీ 1% అయినా మాకు అందుతుంది. ఇంకొకటి ఏంటిదంటే ఉప్పరు అంటే ఎవరు అనేటువంటి క్వశ్చన్ వచ్చింది పుస్తకం రాయడానికి. చాలా దగ్గరికి వెళ్తే ఉప్పరులు అంటే ఏం పని చేస్తారు అనే క్వశ్చన్ వచ్చింది. ఓకే. చాలా దగ్గరికి వెళ్ళిన అప్పుడు అనిపించింది ఒకసారి, ఒకానొక సందర్భంలో వెళ్తే ఇక తర్వాత జనరేషన్ కు నా జాతి మరుగున పడిపోతుంది. ఉప్పరులు అంటే ఎవరు అనే కాడికి అయిపోతుంది. కాదు, ఉప్పరు వాళ్ళు అంటే గోడలు కట్టేటువంటి వాళ్ళు. నీవు నివసించే గోడను కట్టేది ఉప్పరు వాళ్ళే. నీవు ఉండేటువంటి ముఖ్యంగా ఇల్లును నిర్మించడం గొప్ప కాదు, ఈ ఇంటికి ఆయం అనేటువంటిది ఒకటి ఉంటుంది. ఆ ఆయాన్ని గీసేటువంటి వాళ్ళు వేరే వాళ్ళు ఉంటే దాన్ని ఖాయం చేయడము అంటే అంటే దాన్ని కరెక్ట్ గా కూర్చోవడం. ఇప్పుడు మీరు ఇప్పుడు ఏమంటారు అంటే వాస్తు అంటారు కదా, ఆ వాస్తుని వాస్తు శాస్త్రజ్ఞుడు గీస్తాడు, కానీ ఆ వాస్తు ప్రకారం ఇల్లు కట్టేటువంటి దాన్ని ఆయాన్ని ఖాయం చేయడం. ఆ ఇంట్లో ఆయం ఖాయంగా లేకపోతే కోటీశ్వరుడైనా బతకలేడు, బిచ్చగాడైనా బతకలేడు. ఆ ఖాయం చేసేటువంటి గొప్ప చరిత్రకారులు మాది. అయితే మీరు మీ అస్తిత్వాన్ని నిలబెట్టడం కోసమే మెట్న దీర్ఘ కవిత్వం తెచ్చిండ్రా? సాహిత్యంలో అన్నిటిపైన వచ్చాయి, అన్ని కులాల పైన కవిత్వం వచ్చింది. మరి నా కులం పైన కూడా కవిత్వం నేను రాయాలి. అదే విధంగా భవిష్యత్తు తరాలకు ఉప్పరులు అనేటువంటి వాళ్ళు ఒకరు బతుకుండాలని తెలవాలి, వారి యొక్క పనితనం, వృత్తితనం ప్రపంచానికి తెలవాలి అనే ఉద్దేశంతోనే తెచ్చాం దాన్ని. అయితే ఒక కవికి గాని రచయితకు గాని కులం పట్ల ఆశ ఉండకూడదు అంటారు, దానిపై మీ అభిప్రాయం? నేను ఇక్కడ కులం గురించి రాయట్లే, ఒక ఒక కళ, ఓకే. ఒక చేతి వృత్తి గురించి. అంటే అదొక కళ అనేటువంటిది మరుగున పడిపోతుంది. ఆ, అది మరుగున పడిపోతుంది అంటే దాన్ని మరుగున పడిపోక దాని అస్తిత్వంగా తీసుకురావాలి. దాని అస్తిత్వం ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, దాని మూల పురుషులు ఎవరు అనేటువంటిది. కులానికంటే నేను ముఖ్యంగా ప్రాధాన్యత ఇచ్చింది ఏంటంటే అందులో కూడా ఎక్కడ కూడా నేను రాసింది ఏంటంటే పనితనం ఏంటిది, పనితనం ఎలా చేయాలి. ఈ రోజు సరళా సాగర్ ప్రాజెక్ట్ ఉంది, దానిలో సెల్ఫీ తీసుకొని ఫోటో దిగుతున్నారు తప్ప దాన్ని కట్టిన మేస్త్రిని గుర్తించట్లేదు. సరళా సాగర్ కట్టింది మేము. ఓకే. జూరాల ప్రాజెక్ట్ ఈరోజు దాదాపుగా ఉమ్మడి పాలమూరు జిల్లాలో తెలంగాణలో కృష్ణానదికి అడ్డగొట్టాయి, చాలా మందికి నీళ్ళు అందిస్తుంది, కానీ దాన్ని కట్టిన ఉప్పరును ఎందుకు గుర్తించట్లేదు. నిజాం సాగర్, ఆలీ సాగర్, నాగార్జున సాగర్ కట్టింది మేము సగరులం కదా, ఓకే. మరి మా ప్రతిభ తెలవాలి కదా. అంటే పనితనాన్ని ప్రపంచానికి తెలియపరచాలి. కట్టింది వీళ్ళు, కట్టేది వీళ్ళు, కట్టించేది ఎవరైనా కావచ్చు. మేమంటారు కదా, రాళ్ళు మోసిన కూలీలం మేము, ఆ రాళ్ళు ఎత్తింది మేమే, ఆ కట్టింది మేమే. కానీ ఆ యొక్క పారేటువంటి నీటిలో ఎక్కడ భూమి లేని నిరుపేదలం కూడా మేమే అనే విషయాలు నేటి గవర్నమెంట్లు గుర్తించాలి. ఓకే. ఇప్పుడు దేవునికి మొక్కి హుండీలో డబ్బులు వేస్తే నువ్వు తీసుకుంటున్నావు, గుడి కట్టిన మేము గుడి దగ్గర అడుక్కుంటున్నాం. మనం మాకు గుర్తింపు లేదా, గుడి కట్టింది మేమే. ఇంకొకటి అనుకుంటాం, మా నాన్నలు మా తాతలు బడులు కట్టిండ్రు, కానీ మేము అక్షరాస్యులకు దూరమైన, మన మా జాతి అక్షరాస్యులకు దూరం అయిపోయాలన్నా మనం ఏం చదువుకోవాలి కదా. గుడిబడి కట్టిన మమ్మల్ని ఎందుకు వెలిస్తున్నారు బడిలో నుంచి, మాకు కొన్ని హక్కులు ఇవ్వండి అనేటువంటి సంకల్పము ఈ ప్రభుత్వాలకు చేరాలి, ఈ సమాజానికి చేరాలి. నా జాతి అస్తిత్వాన్ని చాటాలని రాసిందే తప్ప కుల గౌరవం కాదు, జాతి గౌరవం అంటే ఒక వృత్తి గౌరవం, ఒక ఒక తాపీ పల్లెం యొక్క గొప్పతనాన్ని చెప్పాలి తప్ప కుల గౌరవం గురించి కాదు నేను రాసింది. ఓకే, మంచి ఆలోచన. అయితే గతంలో అంబేద్కర్ గారు ఒక మాట అన్నారు, ప్రతి సమస్యకు రాజ్యాధికారమే మాస్టర్ కి అన్నారు, దానిపై మీ అభిప్రాయం? 100% మహానుభావుడు ఏ దృష్టితో ఉన్నాడు కానీ 100% మన జాతి బాగుపడాలి అంటే రాజ్యాధికారంలో మనం ఉండాలి. 100 మంది రాజకీయ నాయకులు ఉన్న అందులో ఒక్కడైనా మనవాడు ఉంటే కంపల్సరీగా మనకు ఫలితం దొరుకుతుంది. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న రాజకీయం చూసుకుంటే తెలంగాణలో గాని దేశవ్యాప్తంగా గాని ఏదైతే మైనార్టీగా ఉన్న వర్గం ఉందో అదే రాజ్యాధికారం చేస్తుంది. మెజార్టీగా ఉన్న వర్గాలన్నీ కేవలం పాలితులుగా ఉంటున్నారు. దీన్ని మీరు ఏ కోణంలో చూస్తారు? అది ఇక సమాజం పోకడ. ఎందుకంటే బహుజన రాజ్యం రావాలి అంటే మేమొక్కరం బాగుపడితే అని కాకుండా మనమందరం కూడా ఒక ఐకమత్యమే మహాబలం అన్నట్టుగా అన్ని కట్టెలు ఇస్తేనే ఒక్క కట్టె ఇరిసేస్తారు. కాబట్టి బహుజనులందరూ ఎప్పుడు ఏకతాటిపైకి వస్తే అది అధికారం సాధిస్తాం. నేను అటువైపు కాకుండా మన జాతి ఏంటిదంటే ఈ అస్తిత్వం అనేటువంటిది నేను ఒక కట్టెపుల్లని మాత్రమే అందుట్లో, మిగతా అన్ని కులాలు కూడా అన్ని మతాలు ఉన్నాయి కదా, అవన్నీ కూడా కలిస్తే ఒక మోపు అవుతుంది. దాన్ని ఇచ్చడం ఎవరి వల్ల కాదు, అప్పుడు మనకు సాధ్యమవుతుంది. మనలాగా ఆలోచించే వాళ్ళు, మన భావజాలాన్ని పంచుకునే వాళ్ళు అవతలతో కలిసినప్పుడు మాత్రమే దీన్ని ఏకీకరణ సాధిస్తాం. అయితే ఫ్యూచర్ లో మీరు రాజకీయంలోకి వచ్చే అవకాశం ఏమైనా ఉందా? రాజకీయాలు మేము చేయం సార్. నాకు రాజకీయంలోకి రావాలనే ఆలోచన
100% లేదు, నేను రాజకీయం వైపుకు రాను, ఒక ఉపాధ్యాయునిగా ఒక రచయితగానే ఈ జీవితం చరమాంకం వరకు కొనసాగించాలి, అదే నా డ్రీమ్. నేను చదివినటువంటి అక్షరాలతో నేను రాసినటువంటి 4 అక్షరాలు ఒక కష్టజీవి శ్రమను గుర్తిస్తే చాలు, ఒక సమాజాన్ని ఒక సరైన మార్గంలో నడిపిస్తే చాలు, అది నా జన్మకు సార్థకత. నేను అధికారం చేజిక్కించుకోవాలనేటువంటి ఆలోచన లేదు, కానీ ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ నా కలం ఎత్తడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అయితే మీరు ఇప్పటి వరకు ఎన్ని పుస్తకాలు రాసిరు? ఆ పుస్తకాలు ఏ ఏ అంశం పైన రాసిరు? నేను ఇప్పటి వరకు మొత్తం 8 పుస్తకాలు వచ్చాయి మార్కెట్లోకి. ఓకే. 8 పుస్తకాలలో 7 పుస్తకాలు నా స్వరచన. ఉమ్. 8వ పుస్తకం ఒకటి కవితా సంకలనం, ఓకే. అమ్మకు సంబంధించి కవితా సంకలనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో నుంచి, అంటే తెలంగాణ ఆవిర్భావం కంటే పూర్వమే అది ఉమ్మడి కవితా సంకలనంగా అమృతమూర్తికి అక్షర నీరాజనం అని 108 మంది కవుల చేత తీసుకొచ్చి స్వతహాగా ఎలాంటి స్పాన్సర్స్ లేరు వాటికి, స్వతహాగా నాతో పాటు మరొక రచయిత్రి సత్యనీలిమ గారితో కలిసి ఇద్దరం కలిసి ఆ కవితా సంకలనాన్ని తీసుకొచ్చాం. ఇది ఇది నేను రాసినటువంటి మొదటి పుస్తకం కేపీ సార్. ఇది తొలకరి జల్లు అనేటువంటిది నా మొదటి పుస్తకం. ఇక్కడ చిత్రము ఉన్నట్టుగానే నా కవిత్వం ఉంటుంది, ఎందుకంటే నేను తప్పటడుగులు వేస్తూ ఉన్నప్పుడు రాసినటువంటి కవిత్వం. ఓకే. ఇది నా తప్పటడుగుల బాల్యదశ, అంటే నేను నాకు ఊహ తెలిసిన తర్వాత నేను కవిత్వం రాస్తున్నానా, అది కవిత్వమా కాదని దాచిపెట్టుకుని మొదటిసారిగా పుస్తకం వేయాల్సి వచ్చినప్పుడు దాని పుస్తకం వేశాను. రెండో పుస్తకం వచ్చేసి ఇది మొగ్గలు ప్రక్రియలో వచ్చినటువంటి సార్ తర్వాత రెండో పుస్తకం ఇది. ఓకే. ఇది నాకు రెండో పుస్తకం. ఆ తర్వాత మూడో పుస్తకం వచ్చేసి ఇది కూడా మొగ్గలు ప్రక్రియలోనే రావడం జరిగింది, బతుకమ్మ మొగ్గలు అని చెప్పేసి బతుకమ్మ చరిత్రను. అంటే ఇక్కడ కూడా ఈ పుస్తకంలో కూడా బతుకమ్మ అంటే పూజకు సంబంధించిన ఉంటుంది అనుకుంటే పొరపాటు. ఓకే. తెలంగాణ అస్తిత్వాన్ని బతుకమ్మ ఏ విధంగా చాటింది, పూలన్నీ ఊరు బొడ్రాయి కాడ దుంకులాడితే బతుకమ్మ చరిత్ర భవిష్యత్తు తరాలకు అందుతుంది, పువ్వు కలిస్తే బతుకమ్మ అవుతుంది, చెయ్యి కలిస్తే ఉద్యమం అవుతుంది అనేటువంటివి దీంట్లో ఉంటుంది. ఆ తర్వాత నీ ధ్యాసలో అనేటువంటిది ఇది ఒక ప్రేమ కవిత్వం. అయితే మీరు సామాజిక అంశాల మీద రాసారు కదా, ప్రేమ కవిత్వం ఎందుకు రాయాలనిపించింది? నిజంగా చెప్పమంటారా, ఇందుట్లో ఉండేది నా ప్రేమ కవిత్వం కాదు. నేను ఇంటర్మీడియట్ చేసేటప్పుడు కొత్తకోట నుంచి ఆత్మకూరుకు అప్ అండ్ డౌన్ చేయాలి అమర్చింతకు. నా క్లాస్మేట్స్ ఎంపీసీ అమ్మాయి, బైపీసీ అబ్బాయి, ఇద్దరు జిగ్రీ దోస్తులు. వాళ్ళ ప్రేమ చూసి చూసి చివరికి విడిపోయింది. అక్కడ నేర్చుకున్న తర్వాత నా క్లాస్మేట్స్ ప్రేమలోనే మరణించిన వాళ్ళు ఉన్నారు ఒకరు. ఆ తర్వాత నేను సమాజంలో చూసినటువంటి ప్రేమని ఇక్కడ రాశాను. నాకు ప్రేమించడం తప్పేమి కాదు అనే విషయం తెలుసు, కానీ నేను ఎవరిని ప్రేమించలేదు. ఎందుకో నాకు నా మనసులో ఇంకా పుట్టలేదు. అంటే ఇంకా పుట్టలేదు అంటారు, కనీసం మీ శ్రీమతి గారిని. ఆ ప్రేమ వేరు, ఈ ప్రేమలు వేరు. ఆ ప్రేమలు ఇంకా ప్రేమ జోలికి వెళ్ళలేదు. దీంట్లో ఇంటికి పోయిన తర్వాత గంట పట్టుకుంటే ఇక్కడ దీంట్లో మొత్తము ఫెయిల్యూర్ ప్రేమ కవిత్వమే ఉంటుంది. ఫెయిల్యూర్ ప్రేమ కవిత్వం 100%, అంటే వన్ సైడ్ ప్రేమ స్టోరీ ఉంటుంది. దీని తర్వాత వచ్చినటువంటి మరో పుస్తకం బతుకు నానీలు. బతుకు నానీలు అని రైతు బొమ్మ, ఒక విద్యార్థి బొమ్మ వేసారు. దీంట్లో ఏముంటుంది అసలు? ఈ పుస్తకానికి ఈ పేరు పెట్టడానికే, ఈ ముఖ చిత్రాన్ని డిజైన్ చేయడానికే, ఈ పుస్తకం ఇలా రావడానికి పాలమూరు యువ కవుల వేదిక కార్యదర్శి కేపీ లక్ష్మీ నరసింహ గారు డిటిపి చేశారు ఈ పుస్తకాన్ని. నేను బతుకు అనేటువంటి ఒక పేరు ఆయననే చూపించిండు. దీని తర్వాత వెన్నెల సత్యం గారు ముందు మాట రాస్తూ దానికి బతుకు నానీలుగా మారింది. నిజంగా దీంట్లో బతుకు అనేటువంటిది ఏంటంటే ఒక రైతు బతుకు, ఒక విద్యార్థి బతుకు ఈ నానీలలో ఉంది కాబట్టి బతుకు నానీలు అని పెట్టాం. నెక్స్ట్ వచ్చేసి ఇది దాని తర్వాత ఉన్నటువంటి నీరాజనం, అమృతమూర్తికి అక్షర నీరాజనం, అమ్మకు సంబంధించిన కవితా సంకలనం. ఇది నేను దీనికి మొదటి సంపాదకత్వం దీనికి వహించిన. కరోనాలో అందరూ నిద్రపోతుంటే, కరోనాలో అందరూ ఇంట్లో కూర్చొని ఉంటుంటే నేను అన్నం తింటున్నప్పుడు నాకు ఒక విషయం గుర్తొచ్చింది. లాక్ డౌన్ పడింది కదా, అన్ని షాపులు మూసినాయి, అందరూ ఉంటున్నారు, మరి మా ఇంటి ముందర రైతులు పొలానికి వెళ్తున్నారు, మరి వాళ్ళ బాధ ఏంటిది? ఆ సందర్భంలోనే ఢిల్లీలో జరుగుతున్నటువంటి నల్ల చట్టాలు, వాళ్ళకు జరుగుతున్నటువంటి అన్యాయం గురించి తెలియజేస్తూ దీంట్లో ఈ పుస్తకంలో 2 రకాలు ఉంటాయి. అంటే రైతు యొక్క గోసను మొత్తం కూడా చిత్రీకరించిందే ఈ నాగలి. ఇక తర్వాత అంటారా, ఈ మధ్య కాలంలోనే రిలీజ్ చేసుకున్నటువంటి ఉపరుల అస్తిత్వం మెట్నా, ఇది సగరుల జీవన విధానంపై వచ్చినటువంటి మొట్టమొదటి కవిత సంపుటి అని ముందు మాట రాస్తూ గౌరవనీయులు రిటైర్డ్ ప్రొఫెసర్ అయినటువంటి సంగిశెట్టి శ్రీనివాస్ సార్ గారు చెప్పడం, వనపట్ల సుబ్బన్న గారు చెప్పడం జరిగింది. ఇది నేను అనుకుంటున్న చరిత్రలో ఇది ఉపరులో పెట్టినటువంటి మొదటి పుస్తకం. అయితే మీరు ఇప్పటి వరకు సొంతంగా 7 పుస్తకాలు, సంపాదకత్వంలో ఒక పుస్తకం వేసారు కదా, భవిష్యత్తులో ఎటువంటి రచనలు చేయబోతున్నారు? మళ్ళీ ఏమైనా పుస్తకాలు తెచ్చే ఆలోచనలు ఉన్నాయి? ప్రస్తుతానికైతే ఇంకొక 2 పుస్తకాలు ఉన్నాయి. 2 పుస్తకాలలో
ప్రధానంగా ఏంటిదంటే నేను ఈ మధ్య కాలంలో ఒక 1 ఇయర్ 2 ఇయర్స్ నుంచి రాస్తున్నటువంటివి ప్రధాన పత్రికల్లో వచ్చినటువంటి కొన్ని కవిత్వం ఉంది. ఓకే. ఒక 104 కవిత్వం ఉంది. వాటన్నిటిని కూడా ఒక పేరుతో ఒక సంపుటి తీసుకురావాలని ఉంది. ప్రధానంగా ఏంటి అంటే మా ఊరి చరిత్రను బయటకు తీశాను నేను. ఓకే. అంటే మా పుట్టు పూర్వోత్తరాలు అమరచింతకు అమరచింత అనే పేరు ఎలా వచ్చింది, ఆ అమరచింతలో ఉండేటువంటి ఆలయాలు కానీ హిస్టరీ ఉంటుంది. ఇంకొకటి ఏంటిదంటే ఒకనాడు అమరచింత సంస్థానం ఓకే. ఈ రోజు ఆ సంస్థానానికి తగిన హోదా ఇవ్వట్లేదు. నేను ఆ ఊర్లో పుట్టినటువంటి ఒక పౌరునిగా నేను పుట్టిన ఊరికి ఏదైనా ఒకటి చేయాలి. మా అమ్మ మా నాన్నల పేర్లు ఈ పుస్తకాల్లో చరితార్థం చేశాను. మొన్న రీసెంట్లీగా నా మెట్నా పుస్తకంని అంకితం చేస్తూ మా అమ్మ మా నాన్నకు పాద పూజ చేసి అంకితం చేశాను. మరి పుట్టిన గడ్డకి ఏం చేయాలి, జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకు గుర్తింపునిచ్చిన పుట్టిన గడ్డకి ఏం చేయాలని ఆలోచిస్తుంటే నేను చాలా రోజులకి వెళ్ళి పరిశోధనాత్మకంగా మా ఊరికి సంబంధించినటువంటి అమర్చింతకు సంబంధించినటువంటి శాసనాలు, అమర్చింతకు ఆ పేరు ఎలా వచ్చింది, అమర్చింత సంస్థానం ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది, అమర్చింతలో ఉండేటువంటి దేవాలయాలు కానీ అంటే హిస్టారికల్ గా చరిత్ర పరంగా శాసనాల పరంగా అమరచింత చరిత్రను చరితార్థం చేయాలి అనేటువంటి సంకల్పంతోనే మన ఊరు మన చరిత్ర అనేటువంటి ఒక పుస్తకాన్ని ఇప్పటికీ 50% అయిపోయింది. ఊరికి ఎలా పేరు వచ్చింది అంటే మా ఊరికి దగ్గరలోనే బ్రీఫ్ గా చెప్పుకుంటే పెద్ద కడుమూరు ఉంటది. పెద్ద కడుమూరులో శాసనం ఉంటది. ఆ శాసనం అనేటువంటి దానిలో అబ్రచింతనే అమరచింతగా మారింది. చాలా మందికి తెలియదు. ఈ నేటి యువతకు అమరచింత అంటే అది ఏదో అమరచింత అంటే ఎవరో అమరులు అనేటువంటి ఆలోచనలో ఉంది. కానీ అలా కాకుండా ఇది ఈ ఊరు మన రాజులు ఈ విధంగా పరిపాలించారు, అమరచింతకి ఈ పేరు ఎలా వచ్చింది, అమరచింత రాజుల వంశవృక్షం ఇది. ఆ తర్వాత అమరచింత సాహిత్య సేవ ఏంటంటే అమరచింత సంస్థానానికి ఉన్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి సంస్థానాలు కానీ తెలంగాణలో ఉన్నటువంటి సంస్థానాలు కానివ్వండి అతి పురాతనమైన సంస్థానంగా అమర్చింత సంస్థానంగా ఉండేటువంటి చాలా పురాతనమైన సంస్థానం. అలాంటి చరిత్రలు మా ఊర్లో కొన్ని శాపగ్రస్త ఆలయం ఉంది. ఇప్పటి వరకు ఎవరు బయటికి తీయలేదు. కానీ నేను మాత్రం చాలా మంది ఆ ఆలయ చరిత్ర బయటికి తీస్తుంటే భయపెట్టారు. అట్లా ఇట్లా అని నథింగ్ బట్ అలాంటి భయపడడానికి వీలేం లేదు. అన్ని చరిత్రలు బయటికి తీసి 100% ఒక 2-3 years లో మా ఊరి చరిత్రను నేను ఒక పుస్తక రూపంలో తీసుకొస్తున్నాను. వీటి తర్వాత కొన్ని కథలు ఇందాకనే మనం చెప్పుకున్నటువంటి బాల సాహిత్యం కూడా ఒక పుస్తకం తీసుకురావాలి. ఇవి మాత్రం ప్రజెంట్ గా ఉన్నాయి. వీటితో పాటుగా పరిశోధనాత్మకంగా వనపర్తి జిల్లా సర్వస్వాన్ని సారస్వత పరిషత్ వారు వేశారు. దాంట్లో నేను ఒక వ్యాసం రాశాను, వనపర్తి జిల్లా శాసనాలు వాటి పరిశీలన. పుస్తకం కూడా వచ్చింది. ఆ సందర్భంలోనే నేను చాలా విషయాలు సేకరించాను మా జిల్లాకు సంబంధించి. అంటే ఉమ్మడి పాలమూరు జిల్లాలో వనపర్తి జిల్లా సపరేట్ అయిన తర్వాత ఒక 17 శాసనాలు ఉన్నాయి. ఆ శాసనాలు అసలు ఇప్పుడు ఒక విషయం చెప్తాను కేపి, వనపర్తి ప్రాంతానికి రాణి రుద్రమాదేవి వచ్చిందంటే ఎవరైనా నమ్ముతారా? వరంగల్ పరిపాలించింది రాణి రుద్రమ అంటారు, వనపర్తి ప్రాంతానికి వచ్చిందంటే నమ్ముతారా? కానీ నమ్మరు కదా. నేను నిరూపిస్తా. వనపర్తి ప్రాంతానికి పామాపురం దగ్గర పరిసర ప్రాంతాల్లో శాసనం ఉంది. దాన శాసనం ఇసిపోయింది ఆమె. ఇలాంటి అన్ని విషయాలను సేకరించాను. ఇంకా ఇప్పుడు రీసెర్చ్ లో ఉన్నాను. నాది ప్రైవేట్ ఎంప్లాయీ, నేను ప్రైవేట్ స్కూల్లో పనిచేస్తుంటాను కాబట్టి నాకు సండేస్ దొరికినప్పుడు కానీ, సెకండ్ సాటర్డేస్ దొరికినప్పుడు కానీ, హాలిడేస్ దొరికినప్పుడు కానీ నాకు పిచ్చి ఏంటిదంటే అక్కడికి వెళ్ళడము, ఆ శాసనానికి సంబంధించిన ఫొటోస్ తీసుకోవడం, వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ దగ్గర నుంచి మ్యాటర్ సేకరించడం, ఇవన్నీ కూడా పరిశీలనలో ఉన్నా. వనపర్తి జిల్లా శాసనాలని ఒక పుస్తకం వస్తుంది, మన ఊరు మన చరిత్ర అని ఒక పుస్తకం వస్తుంది. ఈ పుస్తకాలు భవిష్యత్తులో తీసుకురావడం కోసం ప్రయత్నాలు చేస్తున్నా. ప్రయత్నాలే కాదు, 50% పని కంప్లీట్ అయింది. ఆ పుస్తకాలు ఖచ్చితంగా వస్తాయి. అయితే మీరు ఇన్ని పుస్తకాలు రాసిరు, ఇంత చరిత్ర వెలికి తీశారు కదా, మీకు ఇప్పటి వరకు ఏమైనా పురస్కారాలు వచ్చినాయి? అంటే పురస్కారాలంటే నేను ఉన్న విషయం చెప్పుకోవాలంటే ఇప్పటికి కూడా ఒక 10 ఫోన్లు వచ్చినాయి నాకు. ఓకే. ఉగాది పండుగ సందర్భంగా పురస్కారాలు ఇస్తారు అంటే నేను చెప్పిన డబ్బులు ఇచ్చి పురస్కారాలు తీసుకోనికి నేను సిద్ధంగా లేను. నేను అలాంటివి ఏమీ తీసుకోను. నాకు ఇప్పటి వరకు సాహిత్యంలో గుర్తింపు తెచ్చింది ఏంటంటే నాగలి పుస్తకానికి నాగలి పుస్తకానికి వచ్చేసి కందూరు నారాయణ రెడ్డి నారాయణమ్మ స్మారక సాహిత్య పురస్కారం ద్వితీయ బహుమతి వచ్చింది. ఓకే. ఆ తర్వాత అదొకటే ఒక పుస్తకానికి గుర్తింపు వచ్చినటువంటి పుస్తకం అది. ఓకే. ఇక ఆ పుస్తకం దానికి మాత్రమే వచ్చింది. దీంతో పాటుగా కురుమూర్తి సంస్థానం వాళ్ళు ప్రతి సంవత్సరం ప్రతిభా పురస్కారాలు ఇస్తారు కదా, ఆ సంస్థానం వారి చేత కూడా ఒక ప్రతిభా పురస్కారం తీసుకున్నాము. ఆ తర్వాత నాకు వచ్చేసి గోదావరి కనిలో కళానిలయం వాళ్ళు ఉగాది విశిష్ట పురస్కారం ఇచ్చిన 2 years బ్యాక్. ఓకే. ఈ 3 పురస్కారాలు మాత్రమే తీసుకున్నాం. ఇంకొకటి ఏంటంటే పురస్కారాలు తీసుకోవడం అంటే ఇప్పటికే ఆ పుస్తకాన్ని పంపించమని ఒక 2-3 రెఫర్ చేశారు. మెట్నా పుస్తకం వచ్చిన తర్వాత వచన కవితా సంపుటాలకు ఆహ్వానం అని వస్తుంది, అందులో దీర్ఘ కవితం ఉంటుంది, మీరు పంపించండి అని పంపిస్తున్నాను. నేను చెప్పే మెసేజ్ ఏంటిదంటే నేను ఎక్కడ డబ్బులు ఇస్తున్నారు, డబ్బులు ఇచ్చి పురస్కారం తీసుకోవాలంటే నేను చాలా అగనిస్ట్. ఇంకొక నేను ప్రచారం చేసుకోను. అక్కడ స్వచ్ఛందంగా సాహిత్యానికి గుర్తింపునిచ్చే పురస్కారం ఉందంటే నేను అక్కడ తెచ్చుకుంటాను, అంతేగాని లేదు. నాకు మాత్రం ఈ 3 పురస్కారాలు వచ్చినాయి, వాళ్ళే ఇచ్చారు. అయితే ఇందాక మీరు అన్నట్లు డబ్బులకు పురస్కారాలు అమ్ముతారు, అట్లాగే డాక్టరేట్లు కూడా అమ్ముతున్నారు. ఆ దానిపైన మీ అభిప్రాయం? సార్
అసలు డాక్టరేట్లు ఎందుకు ఇస్తున్నారో, వీళ్ళు ఎందుకు తెచ్చుకుంటున్నారో, ఆ పేరు ముందర డాక్టర్ అని పెట్టుకోవడానికి వాళ్ళకి సిగ్గు ఉండాలి, ఇచ్చిన వాళ్ళకు ఉండాలి తెలివి. అసలు చాలా ఘోరాతి ఘోరమైనటువంటి వ్యవస్థ. అందుకోసమనే ఎందుకు నాకు వచ్చింది, ఫోన్ కాల్స్ కూడా ఉన్నాయి. 10 పుస్తకాలు ఉన్నాయి కదా, మీరు డాక్టర్ కావాలంటే, నేను సినిమా యాక్టర్ని కాదు డాక్టరేట్ ముందర పెట్టుకోనికి, సమాజంలో నేను కవిగా నిలబడాలంటే నీ పిచ్చి పిచ్చి డాక్టరేట్లు అవసరం లేదు, నేను పరిశోధన గ్రంథాలు రాయాలనేటువంటి ఆలోచనలో ఉన్నా. ఆల్రెడీ మన ఊరు మన చరిత్ర పరిశోధనాత్మక గ్రంథమే, వనపర్తి జిల్లా శాసనాలు పరిశోధనాత్మక గ్రంథమే, ఇవన్నీ కూడా ఉన్నాయి. భవిష్యత్తులో మహానుభావులు ఎవరు కూడా డాక్టర్లు కానీ కవులు ఎవరు కూడా లేదు, వాళ్ళు గతించిన తర్వాత డాక్టరేట్లు వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. రావాలనుకుంటే, నా పేరు ముందర అది చేరాలనుకుంటే ఎరొక్కరో చేరుతుంది. నేను బతుకున్నాగా చేరొచ్చు, పోయినాగా చేరొచ్చు, నథింగ్. కానీ నేను మాత్రం దొడ్డిదారిలో వచ్చేటువంటి డాక్టరేట్లను, డబ్బుల ద్వారా వచ్చే అవార్డులకు నేను చాలా దూరం. స్టార్టింగ్ లో కొంతమంది చెప్పడం వల్ల కొన్ని చూశాను, కాబట్టి గత కొంతకాలం నుంచి వాటిని పూర్తి స్థాయిలో అవాయిడ్ చేసేసుకున్నాను. అయితే చివరగా మీరు ఇన్ని పుస్తకాలు రాసారు, ఇంత రచన చేస్తున్నారు కదా, కొత్తగా రాసే యువతరానికి మీరు ఇచ్చే సలహాలు సూచనలు? ఇప్పుడు రాసే యువతరానికి నేను 2 విషయాలు చెప్తా. ఫస్ట్, నువ్వు రాస్తున్నప్పుడు ఈ సమాజం ఏ రచనను కూడా అంగీకరించదు. ఎందుకంటే సమాజంలో స్వార్థం నిండిపోయి ఉంటది. అంగీకరించింది అంటే నీవు గొప్పడం అయిపోతావని నీ రచనను ఎవ్వరు కూడా ఒప్పుకోరు ఫస్ట్. ఓకే. కానీ సముద్ర అలలకు చేప ఎదురెక్కినట్టుగా ఎవరు అవునన్నా కాదన్నా నీ మదిలోని భావాలను కవిత్వంగా కవిత్రీకరిస్తూ పోతూ ఉంటే అది తిమింగలమయ్యి ఏదో ఒక రోజు నిలబడినట్టుగా ఆ మన కవిత్వం కూడా ఏదో ఒక రోజు సమాజంలో నిలబడుతుంది. ధైర్యంగా ముందుకు రండి, మీ మదిలోని భావాలను చెప్పండి. ముఖ్యంగా కవి అనేటువంటి వాడు ప్రశ్నించే గొంతుకుతో ముందుకు రండి. భయపడితే మాత్రం కవిత్వం మనం రాయలేము. కాబట్టి ముందుకు రండి, పుస్తకాలు చదవండి. నేను కూడా ఫస్ట్లో చదవలేదు, తర్వాత పుస్తకాలు చదువుతున్న తర్వాతనే సాహిత్యం డిఫరెంట్గా ఉంటుంది. చదవండి, పరిశీలన చేయండి. కానీ కవిత్వం కోసం సంకలేసుకొని తిరిగే వాళ్ళ దగ్గర పోకండి. మీ స్వతహా కవిత్వంతోనే మీరు ఎదగండి, మీ స్వతహాగా కష్టపడండి. 100%. అల్శెట్టి ప్రభాకర్కి పేరు వచ్చిందా? ఆయన గతించిన తర్వాత ఆయన కవిత్వాన్ని భుజానేసుకొని మోస్తున్నాడు. కాబట్టి మన కవిత్వం కూడా ఏదో ఒక రోజు నలుగురు మెచ్చేటువంటి కవిత్వం మనం ఉన్నా లేకుండా వస్తుంది. ధైర్యంగా 3 అడుగులు ముందుకేస్తే నేను 100 అడుగులు ఎవరైనా వేపిస్తారు. ఖచ్చితంగా రాయండి, రాసే హక్కు మీకుంది. ఒకటి, భయపడకుండా రాస్తే ఎవరైనా కవిగా నిలబడతారు. భయపడితే మాత్రం కవిగా నిలబడడం ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ లో కష్టం. థ్యాంక్ యూ సో మచ్ తిరుమలేష్ గారు, మా బల్గం స్టూడియోకు ఇంత సమయం కేటాయించి ఇన్ని విషయాలు, మంచి మంచి విషయాలు చెప్పినందుకు. అలాగే మీరు ముందు ముందు మంచి చరిత్రను, అంటే మీ ఊరి చరిత్రను కానీ జిల్లా చరిత్రను కానీ బయటకు తీసి ఇంకా గొప్ప గొప్ప పుస్తకాలు రాసి సమాజంలో మీకంటూ ప్రత్యేక స్థానం పొందాలని ఆశిస్తూ మరొకసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్, మీ అమూల్యమైన సమయాన్ని ఇచ్చి. నిజంగా కూడా పెద్ద పెద్ద ఛానళ్ళు చేయని పనిని వెనకబడినటువంటి కవులు అంటే గుర్తింపును తీసుకురావడం నిజంగా చాలా గొప్ప పని. మీరు నిజంగా పిలిచి మీరు పరిచయం చేస్తున్నందుకు మీకు రుణపడి ఉంటాం. సాహిత్యాన్ని సమాజంలోకి పరిచయం చేసిన వ్యక్తులు, కవిత్వాన్ని పరిచయం చేసిన వ్యక్తులకు ఎప్పుడు కూడా మేలే జరగాలని మేము ఆ భగవంతుని కోరుకుంటాం. థ్యాంక్ యూ కేపీ సార్. థ్యాంక్ యూ సో మచ్.